మాట్లాడటమేనా, ప్రసంగించమేనా, లేకపోతే నేను కూడా ఏమైనా చేస్తానా అని ఆ ఆలోచన వచ్చినప్పుడు నా మిత్రులతో కలిసి పాత బస్తీ ఫస్ట్ మేము బ్రేక్ చేసింది నెరేటివ్స్. ముందు ఇది పాత బస్తీ కాదు, ఎంతో ప్రాశస్త్యం ఉన్న మహానగరం. ఇప్పటి వరకు కూడా మన మనసుల్లో, మన బుర్రల్లో హైదరాబాద్ అంటే కేవలం ఒక 400 సంవత్సరాలకే పరిమితం చేస్తూ వస్తున్న వీళ్ళని హైదరాబాద్ అంటే 400 సంవత్సరాలు కాదు, 10,000 సంవత్సరాల గణనీయ చరిత్ర భాగ్యనగరానికి ఉందని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. 3, ఇన్ఫ్యాక్ట్ మదన్ గుప్తా గారు, రాంబాబు గారు వీళ్ళందరూ కూడా నా షోకి ఇంతకుముందు వచ్చారు. అనేక మంది, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇలా చాలామంది పెద్దలు, ప్రముఖులు, ఉద్దండులు ఆ కార్యక్రమానికి వచ్చి దేవాలయం అంటే నన్ను మొదటగా చాలా హేళన చేశారు. ఏమిటో ఏదో నిరుత్సాహంతో ఈవిడేదో కార్యక్రమం గుళ్ళ మీద చేస్తోంది అని ఆలోచనతో ఈరోజు ఆలోచింపజేసే విధంగా కేవలం హిందువులనే కాదు, రాజకీయ పార్టీలను అందరినీ కూడా, మతానికి అతీతంగా కూడా ఈరోజు భాగ్యనగరంలో జాగోరే జాగో అనుకుంటూ హిందూ దేవాలయాల మీద ఆలోచింపజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమ రూపకల్పన జరుగుతూ అనేక కోణాలలో, ఒక 360 డిగ్రీల కోణాలలో కూడా దేవాలయం, దాని యొక్క ప్రాశస్త్యము హోలిస్టిక్గా అనేక మంది నిపుణుల చేత దీని మీద మేము విశ్లేషణ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వి ఫీల్ వెరీ, అంటే అమ్మవారి అనుగ్రహంతో 21 ఆలయాలను ముందు ఫస్ట్ ఫేజ్లో వెలికి తీసాం. అందులో ఇందాక సుధాకర్ గారు మనకి ప్రస్తావించినట్టుగా ఆ అన్ని ఆలయాలు ఉన్నాయి. అందులో ఇది చేస్తున్నప్పుడు చాలా వరకు ఇండైరెక్ట్గా కూడా నాతో ఉన్న పని చేస్తున్న వాళ్ళకి, ఆవిడ వెళ్తూ ఉంటుంది, బస్సు రావచ్చు, లారీ రావచ్చు, అంటే ఏదైనా రమ్మనండి, నాకు సంబంధం లేదు, నా వెనక ఎవరు వచ్చినా నా వెనక ఆ కృష్ణయ్య ఉన్నాడు, నాకు సంబంధం లేదు అనే వెళ్ళడం జరిగింది. అనేక మంది ఫోన్ కాల్స్, బెదిరింపులు నా మిత్రుల ద్వారా ఆవిడ ఎందుకు చేస్తున్నారు. ఆలయం అంటే, ఎందుకంటే ఈరోజు ఆలయం అంటే కేవలం కాదు, ఈరోజు ప్రెసెంట్ ఉన్న హైదరాబాద్లో ఉన్న రేట్స్ మనం చూస్తున్నాం. గణనీయంగా ఈ ల్యాండ్ రేట్స్ ఆల్మోస్ట్ ఒక 2 decadesలో ఎంత పెరిగాయి మనందరికీ తెలుసు మిత్రులారా. అలాంటి నేపథ్యంలో కేవలం ఒకప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే కేవలం 100,000 ఎకరాలు అని చెప్పుకుంటున్న మన వాళ్ళకి, లేదండి కేవలం హైదరాబాదులోనే 1000 ఎకరాలు ఉన్నాయి, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని మేము ఈ ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఒక్క ఆధారం లేదు, ఒక పత్రం లేదు, సర్వే నంబర్ కూడా నాకు తెలియదు. కానీ కేవలం ఒక దృఢ సంకల్పం మాత్రమే చెయ్యాలి. ఇందాక రాకా సుధాకర్ గారు చెప్పినట్టుగా మనం ఏం చేస్తున్నాం, నేనేం చేస్తున్నాను, ఆ ఆలోచనతో మొదలై మీరు నమ్మిన నమ్మకపోయినా నిజంగా భగవంతుడు ఆయన ఒక చమత్కారాన్ని మాకు ప్రతి ఆలయం విషయంలో చూపిస్తూ వచ్చాడండి. దీనికి సంబంధించి మీరు చూస్తే జాగోరే జాగో హెచ్ఎంటీ అనగానే నేను అనేక విషయాలలో ఎలా మేము వాటిని ఛేదించగలిగామంటే ఎవ్వరూ చేసింది కాదు, పరమాత్ముడే చెయ్యి పట్టుకొని నడిపించిన ప్రయాణం ఇది జాగోరే జాగో. అలాగా కాలాపత్తర్లో పూర్తిగా ముస్లిం ఏరియా, అక్కడ 900 సంవత్సరాల హనుమాన్ విగ్రహాన్ని భూస్థాపితం అయిపోయింది. మనకి సంబంధించిన 2 జర్నలిస్ట్ మిత్రులు దాని గురించి అప్పట్లో ఎలక్షన్ టైంలో వాళ్ళు వెళ్ళి దాని గురించి ఒక కథనం కూడా రాస్తే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు వేశారు. సిద్ధు నాన్ బెయిలబుల్ కేసులు వేస్తే నేను వెళ్ళి అక్కడ సీఐ గారు అడిగాను, ఎందుకండి ఆలయం మీద ఒక జర్నలిస్ట్ మాట్లాడితే నాన్ బెయిలబుల్ కేసు ఎలా అయ్యింది అని ప్రశ్నించాను. ఏం చేశాడు, ఒక ఆలయం గురించి మాట్లాడడం నాన్ బెయిలబుల్ ఎలా అవుతుంది అని ఫస్ట్ ప్రశ్నించడం, అందాక అడిగారు కదా, ఆ ప్రశ్న వేసాం అక్కడ. అయితే సరే అక్కడే మేము చేస్తాం. ఈరోజు అక్కడున్న స్వామివారిని బయటికి తీసాము, రోజు దీపం పెడుతున్నాము, అక్కడ ఒక వాల్ కట్టించాము, గేట్ పెట్టించాము, గంట కొట్టాము. అక్కడున్న పోలీస్ అధికారులు ఇక్కడ శబ్దాలు చేయకూడదు, పూజలు చేయకూడదు అంటే 108 మందితో హనుమాన్ చాలీసా 108 సార్లు చేయించాం. గంటలు కొడతాం, బొట్లు పెట్టుకుంటాం, పూజ చేస్తాం. మేము అడిగిన ఒకటే ప్రశ్న, అక్కడున్న వాళ్ళందరూ అధికారులు కూడా అప్పుడు ముస్లిం అధికారులే, వారితో ఒకటే అన్నాను, అయ్యా మీరు ముందు నిర్ధారించండి, మేము ఉంటుంది పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో ఉంటున్నాము, భారత్లో లేమని చెప్తే ధృవీకరిస్తే ఇక్కడ మీరు చెప్పినవన్నీ అమలు పరుస్తామని చెప్పాను. రాజ్యాంగం మాకెంత హక్కు ఇచ్చిందో అందరికీ అదే హక్కు ఇచ్చింది. అధిక సంఖ్యలో హిందువులు ఉన్న చోట అన్య మతస్థులు వాళ్ళ ప్రార్థనా స్థలాలకి అద్భుతంగా అద్వితీయంగా వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళని మీరు ఏ సర్టిఫికెట్లు, లెటర్లు, పర్మిషన్లు అడగటం లేదు. మరి ఈరోజు అధిక సంఖ్యలో వీళ్ళు ఉండి తక్కువ సంఖ్యలో హిందువులు ఉంటే మాకు మాత్రం ఈ వివక్ష ఎందుకు అంటే రాజ్యాంగం మాకు వర్తించదా ఇక్కడ అని మీరు నిర్ధారించండి, అప్పుడు మేము వెళ్ళిపోతామని చెప్పాను.
డెమోక్రసీ ఈజ్ నాట్ అప్లైడ్ ఇన్ ఓల్డ్ సిటీ అని చెప్పండి అని అప్పుడు అడగడం జరిగింది. అప్పుడు నిశ్శబ్దంగా ఏమీ చేయలేదు. పర్మిషన్ రాయమన్నారు, లెటర్లు రాయమన్నారు, రాయనని చెప్పాను. ఏ లెటర్లు రాయో, మా గుడికి వచ్చి మేము పూజ చేసుకోవడానికి మీకెందుకు లెటర్లు రాయాలి, మేమెందుకు లెటర్లు రాయాలి, వై షుడ్ వి రైట్ లెటర్స్? సో అలాగా నిర్విఘ్నంగా అక్కడ అది ఒక్కటే ఆలయం. 3 వెళ్ళిపోతాయి. 20వ తారీఖు తర్వాత ఆలయ పునర్నిర్మాణం కూడా నిజంగా ఆ స్వామి వారి అనుగ్రహంతో మేము స్టార్ట్ చేస్తున్నాం. అసిస్టెంట్ కమిషనర్గా అడిగారు, ఏముంది నీ దగ్గర ఆధారం, ఏముంది అంటే ఏమీ లేదు, సర్వే నంబర్ కూడా లేదు, అడ్రస్ లేదు కాలాపత్ర హనుమాన్ గురించి. కానీ 24 గంటల్లో మీకు దీనికి సంబంధించిన తీసుకొస్తే మీరు దీన్ని ఎండోమెంట్ యాక్ట్లో పెట్టి గుడికి ప్రొటెక్షన్ ఇస్తారని అడిగాను. ఇస్తాను అన్నారు. 24 గంటల ముందే అది నిజంగా కూడా నేను ఎప్పుడూ మాట్లాడని ఒక అధికారికి ఫోన్ చేస్తే వారు మీ ప్రయత్నాలు మేము చూస్తున్నాము, రామయ్యకి ఉడతా భక్తిగా మేము పనిచేస్తామని ఒక ప్రభుత్వ అధికారి ద్వారా అక్కడికి సంబంధించిన డీటెయిల్స్ నాకు వచ్చాయి. నేను వెళ్ళాను. అధికారపూర్వకంగా చూస్తే ఆ రికార్డులో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు శ్రీ ఆంజనేయ స్వామి దేవల్ అని రాసింది. ఇది కాదంటారా మిత్రులారా? కేవలం సంకల్పం మాత్రమే. ఏ ప్రెషర్ లేదు, పొలిటికల్ ఇది లేదు, ఎవరికి ఎటువంటిది లేదు. కేవలం సంకల్పం. ఆంజనేయ స్వామి వారి ఆయన చమత్కారాన్ని అక్కడ చూపించారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఒక వ్యవస్థలమే. సో ఒక సంకల్ప బలంతో కనుక మనం ముందుకెళ్తే తప్పకుండా ఇది నిజంగా మనం సాధించే అవకాశం ఉంది. ఇందాక పార్థివాడ గురించి చెప్పారు. పార్థివాడ గురించి ఈ పేరు ఎంతమంది వినారో నాకు తెలియదు. దాదాపు 1990s వందల మంది హిందువులను రాత్రికి రాత్ర ఊచకోత కోసారు పార్థివాడలో. కశ్మీర్ ఫైల్స్ వచ్చాయి, బెంగాల్ ఫైల్స్, ఇలా అన్నీ ఉన్నాయి. పార్థివాడ ఫైల్స్ రావాలేమో నాకు తెలీదు. అనేక మంది హిందువులను రాత్రికి రాత్ర ఊచకోత కోసారు. అక్కడ నుంచి అప్పుడు అనేక మంది చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా భయంతో వెళ్ళిపోయారు. అది భయం అండి. భయం ఎవరినైనా కూడా ఇలాంటి నిస్సాయ స్థితిలో తోసేస్తుంది, మనం ఎంత ధైర్యంగా మాట్లాడినా. కానీ అయినా కూడా ఒక్కసారి అది గుర్తు చేసుకుంటే మాత్రం నిజంగా అది గుర్తు చేసుకున్నందుకే, అది విన్నందుకే అక్కడికే వెళ్ళి పనిచేసి ప్రాచీన గోపాలకృష్ణ ఆలయం 2000 సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉన్న ఆలయాన్ని పూజారి గారిని హింసిస్తున్నారంటే వెళితే ఆ రోజు వెళ్ళి మరుసటి రోజు వెళ్ళి నిర్జల నిరాహార దీక్ష కూర్చుని ఇక్కడ మాకు మా ఆలయానికి ఇస్తారా లేదా అని కూర్చుంటే, నిర్జల నిరాహార దీక్ష 12 గంటల వైపు కూర్చుంటే అడిషనల్ కమిషనర్ గారు, అధికారులందరూ, ఎండోమెంట్ వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. అందరూ వచ్చారు, బ్రతిమాలారమ్మా మేము చేస్తాం ఇక్కడ అని. మా అర్చకుని ముట్టుకుంటే ఊరుకోమని చెప్పాం. దాని మీద అక్కడ పోరాటం చేస్తూనే ఉన్నాము. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము. దానికి సంబంధించి 30-40 సంవత్సరాలు ఆలయానికి సంబంధించి ఉన్న ఆస్తులు, పత్రాలు, విలువల, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత నా దగ్గరకు వచ్చి 35 సంవత్సరాలు ఈ పత్రాలు నా దగ్గరే పెట్టుకున్నాను, నాకు ఎవ్వరి మీద నమ్మకం లేదు ఇక్కడ అని చెప్పి ఒక పెద్ద ఆయన అది ఇచ్చిన తర్వాత కాలం చేశారు. మీరు నమ్ముతారా? అది ఇచ్చి వెళ్ళి కుంభమేళాకి వెళ్ళి వచ్చి ఆయన కాలం చేశారు. అలాగా పార్థివాడ ఆ ఆలయానికి సంబంధించి ఆయూబ్ ఖాన్ అతని కొడుకులు ఎవరైతే ఉన్నారో గుడి ఆస్తి వివాదంలో ఉంది ఈరోజు, రెవెన్యూ వర్సెస్ ఎండోమెంట్. అది కూడా మేము తెర మీదకి తీసుకొచ్చి ఆ పత్రాలన్నీ చూపిస్తే అప్పుడు ఇదంతా జరిగింది. అక్కడ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారండి వాళ్ళు, అన్యాయంగా చొరబడి కళ్ళ ముందు కట్టారు. ఏదైతే ఈ పోరాటం స్టార్ట్ చేశామో అప్పుడు కట్టారు. కట్టిన తర్వాత లీగల్గా అన్ని రకాలుగా ఆధారాలు తీసుకొచ్చి అష్టదిగ్బంధనం చేసాం. వాళ్ళని చేసి లీగల్గా ప్రభుత్వ దృష్టిలో పెడుతూ, అధికారుల దృష్టిలో పెడుతూ, పోరాటం చేస్తూ, దీని మీద అనేక ప్రయత్నాలు చేస్తూ ఆ ఒక్క బిల్డింగ్ని ఎండోమెంట్, రెవెన్యూ, జిహెచ్ఎంసి ఈ 3 డిపార్ట్మెంట్లను అనుసంధానం చేసుకుంటూ అది సీజ్ చేయబడింది మొదటిసారి. ఆ తర్వాత పూజారి గారిని నన్ను డైరెక్ట్గా కళ్ళ ముందే వచ్చి, అప్పటి వరకు మాట్లాడలేదు, ఎప్పుడైతే బిల్డింగ్ సీజ్ అయిందో ముందుకు వచ్చి నిన్ను చంపేస్తామన్నారు. నీ నచ్చింది చేసుకో అని చెప్పాను. నచ్చింది చేసుకో అని చెప్పి నా కారు ఎక్కి బయలుదేరాను. మళ్ళీ ఆ గుడికి ఎన్నోసార్లు వెళ్తున్నాం. ఈరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం ఒకటి జరుగుతుంది. అదే గుడిలో మేము విష్ణు సహస్రనామ పారాయణాలు, అనేక పారాయణాలు చేస్తూ ఉంటాం.
కాకపోతే పబ్లిసిటీ ఇచ్చుకోవటం లేదు, అంతే అంతే తప్పించి ఆ ప్రాచీన గోపాలకృష్ణ ఆలయాన్ని తప్పకుండా మథుర మాదిరిగా ఆ వైభవాన్ని తీసుకొచ్చే కంకణం మేము కట్టుకున్నాం, అది జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. ఆ ఆలయ ఆస్తిని కూడా ఈరోజు ఆల్రెడీ ఇంప్లీట్ పిటిషన్ హైకోర్టులో వేశాం దాని మీద. ఇలా అన్నీ జరుగుతున్నాయండి. ఆ రోజు వాడు చంపుతానంటే కూడా నా వెనక నా శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా నాకేం భయం లేదన్నాం. ఈరోజు పోలీసులు 40-50 మందిని వాడి ఇంటి ముందు పెట్టి గాలిస్తున్నారు వాడిని పట్టుకోవడానికి. ఇదంతా ఆ శ్రీకృష్ణ లీల అని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇలా ఆల్మోస్ట్ 21 టెంపుల్స్ని ఓల్డ్ సిటీలో తీసుకొస్తా ఉన్నాం. ఈ ఫేక్ నరేటివ్స్, ఫాల్స్ నరేటివ్స్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీకృష్ణ లీల కాదు, హిందువుల లీల కావాలి, హిందువుల లీల కావాలి. దేవుడు ఎందుకండి? దేవుడిని మనం కాపాడాలి, దేవుడు మనల్ని కాపాడటం కాదు, దేవుడి విగ్రహాన్ని మనం కాపాడాలి. ఒక జిజియాబాయి శివాజీని తయారు చేయకుండా కత్తి పట్టుకుంటే ఏందో పరిస్థితి ఇప్పుడు అది. వినలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్తా. జిజియాబాయి శివాజీని తయారు చేయకుండా తనే స్వయంగా కత్తి పట్టుకుంటే అది మా యమున.